మొత్తం ఇన్స్టిట్యూట్లు ప్రభుత్వం యొక్క నిర్వహించే 23,000 ఇన్స్టిట్యూట్స్ అయితే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ కలిపి 69,000 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అరే ప్రభుత్వం యొక్క నిజంగా ఇన్స్టిట్యూట్లలో పాల్గొంటే ఇన్ని ఇన్స్టిట్యూట్స్ ఎందుకు వస్తాయి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్? దీనికి ఎక్కడ కూడా నియమ నిబంధనలు ఎందుకు లేదు, కటాఫ్ ఎందుకు లేదు? గతంలో అనేక ప్రభుత్వాల్లో కొన్ని వేరే రాష్ట్రాలలో కొంచెం ఢిల్లీలో కానీ కొంచెం తగ్గించే ప్రయత్నం చేశారు. చేసినప్పుడు ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ జరిగినప్పుడు తెలంగాణ దోసుకొని విద్య అనేది ఒక మాఫియా తయారైనది. 23,000 కోట్లతో ఏం అభివృద్ధి చేస్తారు వీళ్ళు? ఇన్ని రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక ప్రాజెక్టుల పేరుతో దోసుకున్నారు తప్ప లక్షల కోట్ల ఒకటి పెట్టారు, లేదా ఇంకో మూసి ప్రస్తావన ఇంకో 1,00,000 కోట్లు పెట్టారు తప్ప పక్కా భవనాలు కడతాము, పిల్లలకు ఒక మంచి లైబ్రరీలు ఏర్పాటు చేస్తాము, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళ కోసం ఒక మంచి కొత్త తరమైన ఇన్స్టిట్యూట్స్ ఏర్పాటు చేస్తామని ఎక్కడ కూడా ఇంతవరకు జరగలేదు అనే సంగతి మనందరికీ తెలుసు. ఇంకోటి ఎక్కడ కూడా ఇంతకుముందు మన ఎమ్మెల్సీ గారు ఒక మంచి మాట చెప్పారు, ప్రయోగశాల చేయాలని పిల్లలనుకున్న ఆ శాలది ఎక్కడ ఉంటుందో మనకు కనిపించదు అన్నట్టు. అనేక మార్లు గతంలో సెక్రటరీలో ఒక ఛాంబర్లో వెళ్ళినప్పుడు ఒక మంది సినిమాలు నాకు రానప్పుడు నేను చేసింది ఏంటంటే ప్లాట్లు కొని అమ్మేస్తా ఉండే, అది నాకు జీవనాధారం. న్యాయంగా యాదగిరి ఒకటి దగ్గర 10 ఎకరాలు అమ్మేసి. అప్పట్లో ఎంత? నేను కొన్నది ఎకరం 70,000, నేను అమ్మింది 9 లక్షలు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాల్లో ఆ పక్కన ఏరియాలో 18 ఎకరాలు కొని అమ్మేసి. ఇప్పుడు ఎంత సార్ అది? ఎంత సార్? 1800 కోట్లు క్లియర్ కనబడి 100 కోట్లు అన్నారు కదా అక్కడ. నాకు తెలిసిన నా క్లయింట్ ఒకతను US లో ఒక 4 crores ఒక కంపెనీ అమ్మేశాడు. నేను చెప్పే 2018-17 లో అతను వచ్చి ఇక్కడ అదే 4 crores ఇక్కడ ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేశాడు. రీసెంట్ గా అదే ల్యాండ్ అతను 30 కోట్లకు అమ్ముకున్నాడు. 4 కోట్లు ఎక్కడ, 30 కోట్లు ఎక్కడ, పన్ ఆఫ్ 10 years కూడా కాదు ఆల్మోస్ట్. సో అంత అమౌంట్ ఇక్కడ ఎర్న్ చేసుకున్నారు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్. సో ఇంకా చాలా వాల్యూ ఉంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్స్ అందరికి కూడా ఇంకా మంచి అవకాశం ఉంది. దిస్ ఈస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్. ప్రపంచంలో ఎక్కడున్న వాళ్ళైనా సరే హైదరాబాద్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వెల్కమ్ చెప్తున్నారు.